ఏపీ పోలీస్ చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఏపీ పోలీసులు వచ్చారు. ఇక్కడ వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేస్తున్నారు. ఈరోజు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. గతంలో కూడా ఆయనకు హాజరు కమ్మని ఇచ్చినప్పుడు ఆయన కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు అయితే విచారణకు హాజరు కమ్మని చెప్పారు. ముందస్తు బెయిల్ కోసం కూడా ఆయన అప్లై చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన ప్రకాశం డిస్ట్రిక్ట్ వెళ్ళి కోర్టులో పోలీస్ స్టేషన్లో హాజరై విచారణకు ఎదుర్కోవాల్సి ఉంది. అయితే తాను వెళ్ళలేదు. అందుకే ముందుగానే ఏపీ ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడ పోలీసులను రెడీగా ఉంచింది. పోలీసులంతా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అయితే లోపల సమాచారం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఈరోజు కొన్ని కారణాల వల్ల వెళ్లాల్సి ఉంది, కానీ ఒక రీజన్ మూలంగా ఆయన ఆగిపోయారు. బయట పని మీద వేరే చోట ఉన్నారు, ఇంట్లో అయితే లేరు. వచ్చి మీరంతా ఇల్లును చూసుకోవచ్చని వాళ్ళు గేట్ కూడా ఓపెన్ చేసి ఆహ్వానించారు. అయితే పోలీసులు ఇక్కడ కనిపిస్తున్న సీన్ మనం గేట్లు ఓపెన్ చేసి వాళ్ళకు ఆహ్వానించినప్పటికీ పోలీసులు ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. అయితే నిజంగా రామ్ గోపాల్ వర్మ ఇంట్లో ఉన్నారా, బయట వెయిట్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఆయనకు సంబంధించిన అడ్వకేట్ ఇక్కడకు వస్తారన్న ప్రచారం అయితే మనకు ఇక్కడ వినిపిస్తుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు ఏపీ పోలీసులు అనేది చాలా ఉత్కంఠగా మారిందని మనం చెప్పుకోవచ్చు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కు యాంటీగా పోస్టులు పెట్టి అరాచకంగా వ్యవహరించారో వాళ్ళందరి తాట తీయడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా అగ్రెసివ్గా వెళ్తుందని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఎవరిని విడిచిపెట్టాం, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్క తీస్తామని అప్పట్లోనే లోకేష్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని చెప్పవచ్చు. అయితే అప్పట్లో ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ చాలా కామెంట్స్ చేశారు. అంటే ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాటి అన్నిటికీ సంబంధించి ఒక అతను ప్రకాశం డిస్టిక్లో కేసు వేయటం, దానిపై విచారణకు రమ్మని కోర్టు అలాగే పోలీస్ స్టేషన్ నుంచి ఈయనకు నోటీసులు రావడం జరిగింది. అయితే ఇతను ఆ విచారణకు వెళ్లకుండా ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం, అయితే కోర్టు అయితే ముందస్తు బెయిల్ ఇవ్వకుండా ఫస్ట్ మీరు విచారణకు హాజరు కాండి అని చెప్పింది. తన పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి ఈరోజు తాను వెళ్ళలేదు అని చెప్తున్న రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం అయితే ఇంట్లో లేరు. ఏపీ నుంచి పోలీసులు అయితే ఇక్కడికి వచ్చారు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ అంతా కొంత టెన్షన్గా ఉందని చెప్పవచ్చు మొత్తం. అయితే నిజంగానే ఆర్జీవీని అరెస్ట్ చేసి ఏపీ పోలీసులు తీసుకెళ్తారా, లేకపోతే ఒక జలకిచ్చి వెళ్ళిపోతారా అనే చర్చ అయితే జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఆర్జీవీకి సంబంధించిన అడ్వకేట్ ఇక్కడ రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్తారు అనేది ఉత్కంఠగా మారింది. అయితే పోలీసులతో ఆర్జీవీ మాట్లాడతారా, ఆయన అడ్వకేట్ మాట్లాడతారా అన్న చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆయన లేరు కాబట్టి ఆర్జీవీ రాకపోవచ్చు. ఆయన అడ్వకేటే పోలీసులకు మాట్లాడిన తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు, వీళ్లకు అక్కడి నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయి అనేది తెలియాల్సి ఉంది. పోలీసులతో మనం మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు కూడా దీనిపై ఎలాంటి స్పందన చెప్పడం లేదు. అసలు మీరు ఎందుకు వచ్చారు, ఏ కేసుపై వచ్చారు, దేని గురించి విచారణ జరుగుతుంది అన్న అంశాలను కూడా వాళ్ళు రివీల్ చేయడానికి ఇష్టపడటం లేదు. స్పష్టంగా అనిపిస్తుంది ఈరోజు ఆయన 25గా ఈరోజు హాజరు కావాల్సి ఉంది, హాజరు కాలేదు కాబట్టి ఏపీ ప్రభుత్వం ముందుగానే ఎలాగో అతను రాడు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అన్న వ్యూహంలో భాగంగానే ముందుగానే పోలీసులను ఇక్కడ పంపించి కరెక్ట్గా ఆ టైం 11 దాటిన తర్వాత 11కి టైం ఉంది కాబట్టి ఆ టైంలోనే ఆయన గేట్ ముందు ఏపీ పోలీసులు నిలబడటం మనం ఇక్కడ చూడవచ్చు.